అందరికీ నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. అమెరికాలో ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ ఎల్డర్లీ పీపుల్ని మోసం చేసి, అంటే ఆన్లైన్ ఫ్రాడ్ అనుకోండి, సైబర్ ఫ్రాడ్ అనుకోండి, ఇట్లా మోసం చేసి $1 మిలియన్ కొట్టేశారు. వాళ్ళకి అక్కడ కోర్టు శిక్షలు కూడా విధించింది. అయితే ఇప్పుడు ఈ ఇండియన్ స్టూడెంట్స్ ఆ ఇద్దరుకి శిక్షలు పడడం వల్ల కొంచెం బ్యాడ్ నేమ్ ఇండియన్ స్టూడెంట్స్కి. అంటే ఇండియన్ స్టూడెంట్స్ ఇట్లా చేస్తున్నారా యూఎస్ వెళ్ళి అని ఇక్కడ కావచ్చు, లేదా యూఎస్లో ఉన్న అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు, మన వాళ్ళు టీచ్ చేయడం లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. అయితే అసలు అక్కడ చట్టాలు ఎలా పనిచేస్తున్నాయి, ఇలాంటి మోసాలు చేసిన వాళ్ళ మీద చట్టాలు ఎలా పనిచేస్తున్నాయి, అసలు అసలు ఇండియన్ స్టూడెంట్స్ అందరూ ఇలాగే ఉంటారా, అసలు ఇలాంటి విషయాలన్నీ మాట్లాడడానికి మనతో అడ్వకేట్ సాయి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్ చాలా థ్యాంక్ యూ. మీరు ఇప్పటికే చాలా విషయాలు చెప్పారు ఈ లీగల్ ఇష్యూస్ సంబంధించి యూఎస్లో మన స్టూడెంట్స్కి అవసరం అయ్యేలాగా. ఇప్పుడు కూడా ఇది చాలా అవసరం సార్, ఎందుకంటే కొంతమంది అక్కడ ఇలాంటి తప్పులు చేసి, అంటే చదువుకోవడానికి యూఎస్ వెళ్ళి అక్కడ ఇలాంటి తప్పులు చేసి దొరికారు. అదృష్టశాతం మన తెలుగు వాళ్ళు లేరు. కాకపోతే అసలు మనల్ని కూడా తెలుసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, అక్కడ చట్టాలు ఎంత బలంగా ఉంటాయి, శిక్షలు పడితే ఎంత నరకం అనుభవించాలి, ఇవన్నీ ఒకసారి మీరు చెప్తే అనుకుంటున్నాం. చెప్పండి సార్. సార్, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది August 2024, అంటే లాస్ట్ ఇయర్ ఈ టైంలో జరిగింది సార్. అంటే లాస్ట్ ఇయర్ August 2024లో ఇద్దరు కలిసి ఈ కాన్స్పిరసీ అనేది రెడీ చేసుకున్నారు సార్. ఏంటంటే ఇట్లా ముస్లింలను టార్గెట్ చేసి, అంటే యూజువల్ గా 60 years కన్నా పై ఉన్న వాళ్ళకందరికి కొంచెం ఈ టెక్నాలజీ కానీ, కొంచెం పోలీసులు అంటే భయం కానీ, అంటే ఆ టైం మనుషులు కదా సార్ కంప్లీట్ గా. ఇప్పుడు సో దే ఆర్ బోర్న్ ఇన్ ద 1970s లేకపోతే 1960s లో. ఆ టైంలో పుట్టిన వాళ్ళందరూ కొంచెం పోలీస్ స్టేషన్ అన్నా కానీ, లేకపోతే ఈ కొంచెం ఈ దొంగగా డబ్బులు వచ్చినా గానీ, లేకపోతే డ్రగ్స్ లో మీరు ఇన్వాల్వ్ అయినా కొంచెం చాలా షివర్ అయిపోతారు. సో వాళ్ళందరినీ ఇద్దరు స్టూడెంట్స్ టార్గెట్ చేయడం జరిగింది సార్. దిస్ ఆల్ ఆర్ హ్యాపెన్ లైక్ ఎక్కడో జరిగినట్టుంది, కానీ ఇక్కడ టెక్సస్ అనే సిటీలో, టెక్సస్ అనే స్టేట్ లో ఇదంతా అరెస్ట్ కానీ ఇవన్నీ జరిగింది. సో August 2024 ఏమైందంటే, ఒక అతను పటేల్ అనే అతను వెళ్ళి, సో అతను అక్కడికి వెళ్ళేసి $130,000 కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాడు సార్. సో $130,000 కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు అంతా కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నారు, అంటే లైక్ కోవర్ట్ ఆపరేషన్ చేసి అతను డబ్బులు కలెక్ట్ చేసుకుంటేనే అప్పుడు వెంటనే అరెస్ట్ చేసి ఆ రోజు నుండి ఈ రోజు వరకు తన ఫెడరల్ కస్టడీలోనే ఉన్నాడు. సో మీరు ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ట్రయల్ ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ అయిందో ఒకసారి ఆలోచించుకోండి. 2024 ఆగస్ట్ కంప్లీట్ అయితే 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే ట్రయల్ కంప్లీట్ అయిపోయి అతనికి 6 ఏళ్ళు జైలు శిక్ష విధించడం జరిగింది. సో ఈ ఫాస్ట్నెస్ ఒకసారి జ్యుడిషియల్ సిస్టమ్ కానీ, ఈ నార్మల్ ఈ పోలీస్ సిస్టమ్ కానీ ఎంత ఫాస్ట్ గా ఉంటుందో కూడా ఒకసారి మనం అప్రిషియేట్ చేయాలి. సో మనం కూడా మన ఇండియన్ సిస్టమ్ ని డినై చేయడం లేదు, ఎందుకంటే మనది గ్రోయింగ్ పాపులేషన్, మనకు సుమారు లైక్ 100 కోట్ల జనాభా ఉంది, ఇక్కడ 30 కోట్ల జనాభా. సో ఆ సిస్టాన్ని కానీ, ఇక్కడ డెవలప్డ్ సిస్టాన్ని కానీ మనం ఎక్కడే క్రిటిసైజ్ చేయడం లేదు. సో కానీ మనం ఎంత ఫాస్ట్ గా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి మనం కూడా. సో ఇదంతా నార్మల్ గా సార్, మనం లాస్ట్ టైం కూడా ఒకసారి కూడా మాట్లాడాను. సో ఒక తెలుగు విద్యార్థి కూడా ఇట్లానే చేసి ఇట్లా దొరకడం జరిగింది. సో అతనికి కూడా త్వరలో తప్పకుండా ఇట్లాంటి శిక్ష విధిస్తారు. సో అట్లనే ఇట్లాంటివి సందర్భాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అంటే దీని వల్ల ఏమైతుంది అంటే, నా ఫీలింగ్ ఏంటంటే, ఇక్కడ చేసేది, సో మనం సుమారు 10 లక్షల మంది ఇక్కడ ఉన్నాం అమెరికాలో F1 స్టేటస్ మీద. సో వీళ్ళందరికీ ఇదే ఆపాదిస్తారు. సో అతను క్లియర్ గా యుఎస్ అటార్నీ ఒకతను అంటున్నాడు. సో అటార్నీ జనరల్ ఏమంటున్నాడు, సో వీళ్ళందరూ ఈ స్టూడెంట్ స్టేటస్ ని మిస్యూజ్ చేసుకుంటున్నారు, వీళ్ళ వల్లే ఇలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి, ఈ ఆన్లైన్ ఫిషింగ్ అనేది జరుగుతుంది, సో దీన్ని అంతా అరికట్టాలి అనేది ఇండైరెక్ట్ గా మనకి హింట్ ఇచ్చేస్తున్నారు. ఏంటంటే ఈ స్టూడెంట్ వీసా అనేది ప్రివిలేజ్, సో మీరందరూ ఇక్కడికి వచ్చి మిస్యూజ్ చేసుకుంటున్నారు, వీళ్ళందరినీ అరికట్టాలి అనేది, ఇవన్నీ అందరికీ ఆపోదిస్తారని కొంచెం నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది సార్, బాధగా కూడా ఉంది. యాజ్ ఎ స్టూడెంట్ మీరు? యాజ్ ఎ స్టూడెంట్ అయ్యా సార్. అయినా మీది కంప్లీట్ అయింది కదా సార్? అయ్యా కంప్లీట్ అయింది, అంటే కంప్లీట్ అయినా కానీ మనం స్టూడెంట్ విషయం అంటారు కాబట్టి. సార్ మరి సరే, ఇప్పుడు ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి ఇక్కడ కొత్త ఏం కాదు సార్, ఇప్పుడు ఇండియాలో కూడా. ఇప్పుడు ఇందాక మీరు అన్న విషయాలు వేసారా, పెద్దోళ్ళని భయపడతారు, చట్టాలంటే భయపడతారు, మీకు లేకపోతే ఒక డ్రగ్స్ కొరియర్ వచ్చిందని చెప్పేసి అబద్ధాలు చెప్తారు. ఇక్కడ కూడా జరుగుతున్నాయి, ఇండియాలో కూడా జరుగుతున్నాయి, ఇక్కడ కూడా చాలా మంది మోసపోతున్నారు. అయితే కొంతమంది ఇక్కడ నుంచే నెట్వర్క్ నడిపిస్తున్నారని విన్నాను యుఎస్ కి. ఇక్కడ నుంచి నెట్వర్క్ 100% నిజం సార్, అది 100%. అంటే మనం మనల్ని కొంచెం కాంట్రవర్సీకి కూడా వెళ్ళొచ్చు, కానీ సో చాలా వరకు ఈ గుర్గావ్, ఢిల్లీ ఆ ప్రాంతాల్లోని ఈ ఆన్లైన్ ఫిషింగ్ అనేది ఎక్కువ స్టార్ట్ అవుతుంది. అసలు నో వన్ నోస్ అది.
అందరు ఏమనుకుంటున్నారు ఇక్కడ ఫ్రాడ్ చేస్తున్నారు అని, అస్సలు కంప్లీట్ గా అబద్ధం. అక్కడ నుండి జరిగి ఇక్కడ పాపం ఇట్లా స్టూడెంట్స్, ఇప్పుడు నాలాంటి వాళ్ళు F1 స్టూడెంట్స్ వాళ్ళని ఇట్లా కొంచెం డబ్బులు ఇచ్చి నీకు $1000 ఇస్తాను, $2000 ఇస్తాను లూట్ చేసి వాళ్ళ ద్వారా పోయి డబ్బులు కలెక్ట్ చేసుకుని రిటర్న్ పంపిస్తున్నారు. ఇది కంప్లీట్లీ హ్యాపెన్ ఇన్ ద ఇండియా. అంటే నాకైతే సో ఈ రోజు కూడా ఒక న్యూస్ వచ్చింది. సో ఆన్లైన్ ఫిషింగ్ చేసే వీళ్ళందరినీ కాల్ సెంటర్స్ అందరినీ ఈ రోజు సో ఢిల్లీలోనో గుర్గావ్లోనో ఎక్కడో బర్స్ట్ చేశారు, పోలీసులు పట్టుకున్నారని. సార్ అంటే ఇక్కడ వాళ్ళలో పడుతున్నారా లేదా అని కాదు సార్, ఇక్కడ మనం అందరం ఏమనుకుంటున్నాం, ఇదేమన్నా రీసెంట్ గా స్టార్ట్ అయింది అనుకుంటున్నాం. మనం లాస్ట్ ఇయర్ ఎంత వరకు మనకు ఒక ట్రెండీ టాపిక్ ఏంది, డిజిటల్ అరెస్ట్. సో వాళ్ళు ఎవడో ఒక అతను పోలీసు వేషంలో వీడియో కాల్ చేసి సో నువ్వు నాకు 50,000 డబ్బులు కొడితేనే నేను నిన్ను వదిలేస్తాను అంటున్నాడు. సో ఇది కొత్త కాదు ఇది. సో ప్రతి స్కామ్ ఒక రూపాంతరం చెందుతుంది, అంటే టెక్నాలజీ డెవలప్ అయ్యే విధంగా ఈ రూపాంతరం చెందుతుంది తప్ప ఎక్కడే గానీ ఆగడం లేదు. ఈ 2023లోనే ఓన్లీ అమెరికాలో $3.4 బిలియన్ ఈ ఆన్లైన్ ఫిషింగ్ గానీ ఈ స్కామ్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్నారు సార్. ఏంది ఓవర్ 60 years, అంటే ఓన్లీ ముసలోళ్ళు ఒకరి $3.4 బిలియన్ డబ్బులు పోగొట్టుకున్నారు. అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్మోస్ట్ 30,000 కోట్లు, అంటే 25,000 కోట్ల నుండి 30,000 కోట్ల రూపాయల మధ్యలో డబ్బులు పోగొట్టుకున్నారు. ఇదంతా ఆ టైంలో ఆన్లైన్ ఫిషింగ్ అనేది కొంచెం తక్కువ ఉండేది. అప్పుడంతా ఏంటి, ఈ కొంచెం కంప్యూటర్లో నీ దాంట్లో వైరస్ ఉంటుంది, ఈ వైరస్ ని రిమూవ్ చేయాలంటే నాకు కంట్రోల్స్ ఇవ్వండి, కంట్రోల్స్ ఇచ్చిన తర్వాత వాడు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని తీసేసుకుంటాడు, ఆన్లైన్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాడు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ సో వీఆర్ సో హ్యాపీ ఏంటంటే ఈ టెక్నాలజీ కూడా ఎలా ఉందంటే కంప్లీట్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు సార్. అంటే ఎక్కడ ఎట్లా, సో ఇప్పుడు నీకు ట్రాన్స్ఫర్ చేయాలనుకో, వరప్రసాద్ గారికి ట్రాన్స్ఫర్ చేసి ఏ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ అడ్రస్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ ఈ క్యాష్ కానీ లేకపోతే ఈ క్రిప్టో కరెన్సీ కానీ ఈ గోల్డ్ కానీ ఈ 3 తీసుకుంటున్నారు. ఇప్పుడు క్యాష్ ఇప్పుడు వీళ్ళు అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయాలనుకో, ఇప్పుడు ఢిల్లీ నుండి వాడికి ఎవరు ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు, అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి ఈజీగా దొరికిపోతుంది. అందుకు ఏం చేస్తున్నారంటే నాలాంటి విద్యార్థులను హైర్ చేసుకుని, ఇప్పుడు నా పరిస్థితి కూడా బాగోదు సార్ అమెరికాలో. ఒక రోజు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న ఖర్చులకు కానీ ఇక్కడ ఉన్న మాకు వచ్చే జీతానికి కానీ లేకపోతే మేము పెట్టే ఖర్చులకు కానీ లేకపోతే వివిధ రకాలమైన ఖర్చులు ఎక్కువ పెరిగిపోవడం లేకపోతే ఇంట్లో ఉండే డబ్బులు రాకపోవడం, ఈ సందర్భాల్లో ఏం చేస్తుందంటే ఆ పరిస్థితి తీసుకెళ్తాది. సో నన్ను ఆ పరిస్థితి తీసుకెళ్లి సర్లే నేను ఇది ఒకటే కదా, ఇది చేస్తే మనం ఒక 2-3 వేలు డబ్బులు సంపాదిస్తాము, ఒక 2-3 నెలలు బతకచ్చు అనే ఒక ఇంటెన్షన్ అది క్రియేట్ అయిపోయిన తర్వాత అవన్నీ స్టార్ట్ చేసి సో ఇంకా ఇట్లాంటి దొరికినప్పుడల్లా మనం ఎంత ఇబ్బంది పడాలి, ఎంత సఫర్ కావాలి. సో వన్ మోర్ ద క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే సో ఇలానే నేను అనుకున్నాను. సో మేబీ నేను కూడా ఇట్లా స్టూడెంట్ వీసాకి ఒక 1000కో 2,000కో ఇట్లా చేశాడు అనుకున్నాను. సో ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఇప్పుడు జైల్లో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి 25 మందిని ఇలానే మోసం చేసి సుమారు $2 మిలియన్ ని డబ్బులు కలెక్ట్ చేసుకో, అంటే 16 కోట్లు. అంటే 16 కోట్లు ఎందుకు ఇట్లా స్కామ్స్ చేస్తున్నారు అర్థం కావడం లేదు. ఇంకొక వ్యక్తికి కూడా అంటే శిక్ష ఖరారు కావాల్సిన అవసరం ఉంది కదా సార్ ఆయనకు కూడా? అవునవును సార్, అంటే అది సో గిల్టీ అని ప్లీడ్ చేసుకున్నారు. తనకు కూడా సుమారు అట్లనే 4-5 సంవత్సరాలు, మేబీ ఒక సంవత్సరంన్నరను తగ్గిస్తారు సార్. ఇక్కడ ఏంటంటే ప్రాసిక్యూటర్ కి చాలా పవర్ ఉంటుంది సార్, కొంచెం ఛార్జెస్ డౌన్ చేయొచ్చు ఇక్కడ. అంటే కొంచెం ఈ గిల్టీ అని ప్లీడ్ చేసుకుంటే నీకు కొంచెం శిక్ష తగ్గిస్తాం, లేకపోతే అది చేస్తాం ఇది చేస్తామని కొంచెం లూట్ చేస్తా, అంటే లూర్ అని కాదు, యూజువల్ గా దట్స్ హౌ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఇక్కడ. అప్పుడు కొంచెం వాడికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు తగ్గించేసి ఒక 4 ఏళ్ళు అట్లా మినిమం 4 ఏళ్ళు వేస్తారు సార్. ఇప్పుడు ఫెడరల్ జైలుకి పంపించారని చదివాను నేను అతను. అంటే అసలు మరి అక్కడ జైల్స్ ఎలా ఉంటాయి అసలు? అంటే శిక్ష పడింది, మనం ఏం చేయలేము. అసలు అక్కడ జైల్స్ ఎలా ఉంటాయి? ఈయన జైలుకి వెళ్ళాడు, ఒక 5-6 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చిన తర్వాత ఎట్లా రిపోర్ట్ చేసేస్తారు అక్కడ నుంచి సార్? అంటే ఇక్కడ అంటే నేను ఇండియాలో ఏ రోజే గానీ జైలు లోపలికి వెళ్ళలేదు సార్. ఐ హావ్ సీన్ ద జైల్స్, అంటే మనం జస్ట్ బయటికి వెళ్ళి అట్లా చూసొచ్చాం కానీ ఇండియాలో ప్రాపర్ గా లోపలికి వెళ్ళి అది ఎలా ఉంటదని నేను ఎంతవరకు చూడలేదు. కానీ నేను సో హ్యాడ్ అన్ ఆపర్చునిటీ. సో నేను లాస్ట్ టైం అంత వరకు ఇక్కడ సో అమెరికన్ అటార్నీతో వర్క్ చేసేవాడిని. అతనంతా ఈ హ్యూమన్ రైట్స్ కానీ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జైల్లో కావడము, ఈ సివిల్ రైట్స్ గురించి కానీ ఎక్కువ ఫైట్ చేసేవాడు. సో తనతో వెళ్ళినప్పుడు నాకు జైలుకి వెళ్ళి లోపల విజిట్ చేసే అవకాశం కూడా వచ్చింది. సో నేను వెళ్ళిండేది నటోరియస్ క్రిమినల్స్ ఉండే జైలు. సో అక్కడ ఏంటంటే సార్ వాళ్ళకి కొంతమంది నన్ను చూస్తుంటే వాళ్ళు కంప్లీట్ గా నన్ను ఏలియన్ లాగా చూస్తున్నారు. వాళ్ళు ఎప్పుడో 1990s లో 1980s లో ఆ టైంలో జైలుకి వెళ్ళారంట. అంటే ఇప్పుడు వాళ్ళు 22 years 23 years అప్పుడు జైలుకి వెళ్ళారంట వాళ్ళు. సో నన్ను చూస్తానే అంటే సో మేబీ బికాస్ ఆఫ్ అంటే ఇండియన్ కలర్ కానీ లేకపోతే ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఇవన్నీ చూసి నన్ను అందరు ఇట్లా టచ్ చేసి సో అది రియల్ అని అడుగుతున్నారు.
అంటే లైక్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్కరికి 80 years 90 years జైలు శిక్ష పడింది సార్. సో వాళ్ళంటే ఇంతవరకు ఒకసారి కూడా బయటికి రాలేదు, పెరోల్లో ఎవరిని కూడా చూడించండి, అంటే ఈవెన్ ఫ్యామిలీస్ కూడా అబాండన్ చేసింటారు సార్. నువ్వు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నువ్వు జైలుకి పోతే సో నువ్వు ఉన్నావా లేదా అని కూడా ఇప్పుడు పట్టించుకోరు, అయిపోయింది కదా ఈ పరిస్థితి. వాళ్ళ పేరెంట్స్ కూడా బతుకుంటారో లేదా తెలియదు. అక్కడికి వెళ్తేనే చాలా నటోరియస్ ఉంటాయి, కానీ కొంచెం వీఆర్ సో హ్యాపీ అంటే చాలా వెల్ మెయింటైన్, వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్డ్ గా ఉంటాయి సార్. అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి, చాలా కొన్ని హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కొన్ని. కానీ ప్రాబ్లం ఏంటంటే కొన్ని గ్యాంగ్స్ ఉంటాయి సార్ ఇక్కడ, అక్కడ కొంచెం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం మనం. అంటే ఏంటంటే సో G7 గ్యాంగ్స్ కానీ లేకపోతే K7 గ్యాంగ్స్, ఏవో డిఫరెంట్ ఈ డ్రగ్స్ అమ్మే వాళ్ళు కానీ లేకపోతే క్రైమ్స్ చేసే వాళ్ళు చిన్న చిన్న గ్యాంగ్స్ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళు కార్టెల్ గా ఫామ్ అయ్యి సో వాళ్ళతో ఏదైనా మనకు ఇబ్బంది వస్తే మనల్ని కొట్టడం కానీ ఏమన్నా జరుగుతాయి తప్ప మిగతాదంతా పిఎస్ సో సేఫ్ సార్. ఈవెన్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అని విన్నాను సార్, నాట్ షూర్. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే నాకు తెలియదు ఇండియా సెల్స్ లో ఇలా బేకరీస్ కానీ లేకపోతే చిన్న చిన్న షాప్స్ ఉంటాయని, కానీ ఇక్కడ ఉంటాయి సార్. సో ఇక్కడ అన్ని ఇన్స్టెంట్ ఫుడ్ దొరుకుతుంది, అంటే మనం డబ్బులు కట్టేసి కొనుక్కోవచ్చు జైల్లోనే. మన దగ్గర లేదు కదా, ఓకే మనమే పని చేస్తాం, కానీ అట్లాంటి ఈ నార్మల్ గా అక్కడ కొనుక్కొని తినడము చిన్న చిన్న బేకరీస్ కానీ ఇట్లా జైల్స్ ఉండడం కానీ నేనైతే వినలేదు సార్. ఇక్కడ ఉంటుంది సార్ ఇక్కడ, సో ఫెడరల్ జైల్లో తప్పకుండా ఉంటది. అండ్ ఈవెన్ లైక్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ అంటే మీరు ఫోన్స్ చేసుకోవచ్చు, ఫోన్స్ కంటిన్యూస్ ఉంటాయి. అంటే మనం నార్మల్ కంటిన్యూస్ ఉంటే అంటే మనం డబ్బులు వేస్తుండాలి, అది ఒకటి కొంచెం మైనస్, అంటే చాలా ఎక్కువ ఉంటుంది. అంటే నిమిషానికి లైక్ సో ఆల్మోస్ట్ 0.5 cents ఎంతనో, అంటే 5 రూపాయలు తీసుకుంటారు నిమిషానికి. ఇంటర్నేషనల్ కాల్స్ చాలా తక్కువ ఉంటాయి సార్. ఇంటర్నేషనల్ ఇప్పుడు అంటే నేను సో వన్ ఆఫ్ మై అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడే ఒకతనుకి సో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తనతో నేను మొన్న రీసెంట్ గా ఏదో ఒక చిన్న ఇష్యూ మీద తనతో మాట్లాడమంటే మాట్లాడాను, అండ్ నేను మాట్లాడాను, నాకు కాల్ చేస్తే నేను మాట్లాడితే సో అక్కడ తను అంటున్నాడు ఇంటర్నేషనల్ కాల్స్ చేయాలంటే మీ పేరెంట్స్ తో మాట్లాడాలంటే ఎలా చేస్తున్నావు అంటే, ఎవరో ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి లేకపోతే నాకు కాల్ చేసి నేను ఇక్కడ వాళ్ళ అమ్మకు ఇట్లా కాల్ పెట్టేసి మాట్లాడిస్తారంట, కాన్ఫరెన్స్ లాంటిది. అంటే అతను పెట్టలేడు కదా, సో నాకు కాల్ చేస్తే కాన్ఫరెన్స్ పెట్టడం, లేకపోతే వేరే ఫోన్ ని పక్కన పెట్టుకుని వాళ్ళిద్దరిని మాట్లాడడం, ఎందుకంటే ఇంటర్నేషనల్ కాల్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ వేసారు. సో అంత బేర్ చేయలేరు అంటే ఇక్కడికి ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత. అండ్ వన్ మోర్ థింగ్, సో ఇక్కడ సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇట్లాంటివి అయితే చేయకూడదని నేను అనుకుంటున్నాను. అండ్ డిపోర్ట్ అయిపోతాడు సార్ తప్పకుండా. సో జైలు నుండి బయటకు వస్తేనే అతని స్టూడెంట్ స్టేటస్ అయిపోతుంది. సో అతన్ని కంప్లీట్ గా అతని స్టేటస్ ఏంటి అనేది కంప్లీట్ గా రిమూవ్ చేసి ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేసి అతన్ని ఫ్లైట్ ఎక్కించి పంపించేస్తారు సార్. సో దేర్ ఇస్ నో ఛాన్స్ లైక్ హీ కెన్ స్టే ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఇండియాకి వచ్చినాక ఏదో ఒకటి చేసుకోవాలంటే, అంటే ఇండియాకి వచ్చిన తర్వాత ఇంకా 5-6 ఏళ్ళకి సరే అది సో ఎవరు బతుకుంటాము ఎవరు చచ్చిపోతాము ఎవరికి తెలియదు. 5-6 ఏళ్ళకి మొత్తం చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. అంటే మనం అంటే ఇప్పుడు నీకు అవసరానికి కొన్ని పనులు చేయొచ్చు సార్. అంటే సర్లే నువ్వు పార్ట్ టైం చేయి, లేకపోతే అది కూడా అన్ఆథరైజ్డ్ గా అయినా కానీ, అంటే నీ పరిస్థితి బాగాలేవు, నువ్వు అన్నం తినాలి కూడు తినాలి అన్న టైంలో అది కూడా తప్పే. అంటే నువ్వు ఒకసారి రూల్స్ అనేది వైలేట్ చేసిన తర్వాత కూడా అంటే నీకు బతుకు తెరువుకి ఏది లేదు అనుకుంటే ఇంకా లాస్ట్ కి అది చేసుకో. కానీ ఇట్లాంటివి 16 కోట్లు ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి స్కామ్స్ చేశారంటే సో వాళ్ళు ఏ ఇంటెన్షన్ తో చేస్తున్నారో కూడా ఒకసారి ఆలోచించండి. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ సింపుల్ ఎగ్జాంపుల్ సార్. లాస్ట్ ఇయర్ సేమ్ ఈ టైంలోనే అంటే మనం కూడా ఒకసారి డిస్కస్ చేసాం అనుకుంటా, మన తెలుగు వ్యక్తి ఇట్లాంటి స్కామ్స్ చేశారు. సో అది కూడా మీరు అన్నట్టే ఇండియా నుండి ఆపరేట్ చేశారు, ఇండియా నుండి ఢిల్లీ నుండి హైదరాబాద్ నుండి ఆపరేట్ చేసి మన తెలుగు వ్యక్తిని ఇక్కడ నీకు ఒక $2,000 ఇస్తాం ఒక్కొక్క ప్యాకేజ్ కలెక్ట్ చేసుకుంటే, అంటే ఇతను ఎక్కడో నార్త్ క్యారోలినా ఎక్కడికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళి వస్తాడు. అక్కడ పోలీసులు ఆపరేషన్ పట్టుకొని చేస్తారు. అతను ఏమంటాడు, నాకు నా పరిస్థితి బాగాలేదు, నాకు భార్య ఉంది, అట్లనే నాకు చిన్న బాబు ఉన్నాడు, నేను F1 స్టూడెంట్ వీసాలో ఉన్నాను, నాకు బతుకు తెరువుకి ఏది లేకోకుండా నేను ఇట్లా చేశాను. అవన్నీ కొంచెం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో కొంచెం మనమైన సానుభూతి చూపించచ్చు. అంటే తప్పైనా కానీ కొంచెం సానుభూతిగా సర్లేరా ఆ పరిస్థితి ఎట్లుందో తను చేయడానికి అని. సో కానీ ఇట్లాంటి 16 కోట్లు 20 కోట్లు ఏం చేసి సాధించాలన్నారో అర్థం కాదు. అండ్ అతను 20 ఏళ్ల వయసు తను చేసిన అతను 20 years. సో తనకి జీవితాంతం లైఫ్ ఉండదు. మరి అంటే ఇంకొకటి సార్, ఈ మనీ లాండరింగ్ ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు ఏదైతే మనకు ఫ్రాడ్ చేశారో దాంట్లోనే మనీ లాండరింగ్ కూడా యాడ్ చేశారు. ఇప్పుడు అంటే ఈ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కోవటం అంటే ఇప్పుడు ఈ ఫ్రాడ్ అనే కాకుండా ఇంకేమన్నా అవకాశాలు ఉన్నాయి అంటే ఈ ఆన్లైన్ ఫ్రాడ్ కాకుండా మన స్టూడెంట్స్ ఈ మనీ లాండరింగ్ ఇలాంటి మోసపూరిత కేసుల్లో ఇరుక్కోవడానికి ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉంటాయా, వేరే అంశాలు ఏమన్నా?
సార్ యూజువల్ గా మోస్ట్ ఆఫ్ దెమ్ ఇట్లాంటివే ఉంటాయి సార్. అంటే మన ఉమ్, వాళ్ళు అంటే మన వాళ్ళు చాలా దూరంగా ఉంటారు సార్ ప్రతిదానికి. అవును. ఇప్పుడు మనము ఒకరిని పట్టుకొని అంటే ఈవెన్ మన ఇద్దరు కాన్వర్జేషన్ మనం ఒకరిని పట్టుకొని అందరినీ బ్లేమ్ చేయడం లేదు. ఇక్కడ ఎవరో ఒకరు తప్పకుండా మినిమం తప్పు చేస్తుంటారు. అది సహజం. దట్స్ ఎ హ్యూమన్ నేచర్. సో ఇట్లాంటివి సో ఇంకా నార్మల్ గా కొంచెం ఈ ఆన్లైన్ రిటర్న్స్ కానీ సో మన ఒక టెక్సస్ లో ఇట్లా చిన్న చిన్న షాప్ లిఫ్టింగ్ అవి తప్ప మన వాళ్ళు చాలా వరకు దూరంగా ఉంటారు. సో మనం కూడా ఒకటి చూసాం టెక్సస్ లో కూడా. సో ఆల్మోస్ట్ సో $500 స్పెట్స్ తీసుకెళ్లి పాపం తన లైఫ్ స్పాయిల్ చేసుకున్నాడు. ఇంకా అవి లేకపోతే పార్ట్ టైమ్స్ విషయంలో కానీ లేకపోతే ఈ మధ్య ఇంకా కొత్తది ఏంటంటే సార్ ఈ ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటారు సార్. నార్మల్ గా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొని ఇక్కడ ఏమైతుంది పెద్ద పెద్ద అమౌంట్స్ చేసిన తర్వాత అది ఏమైతే నాకు రాలేదు ప్రోడక్ట్ అంట అని వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ ఇక్కడ అది సరే రిటర్న్ డబ్బులు కొట్టేస్తారు వాళ్ళు. సో అట్లాంటివి కూడా కొంచెం చేస్తున్నారు. అవి కూడా కొంచెం చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి అట్లాంటివి చేసినా గానీ దట్ కొన్న లీడ్ టు ద కాన్సిక్వెన్సెస్ ఆన్ యువర్ లైఫ్. దొరకనంత వరకు ఏం పర్వాలేదు, దొరికారు అనుకోండి లైఫ్ స్టైల్. ఎవరైనా సార్ దొరకనంత వరకు దొరగానే బతుకుతాం సార్. అవును. దొరికిన తర్వాత దొంగై సో మన బతుకు కానీ సో మన నమ్ముకున్న పేరెంట్స్ పరిస్థితి ఏంటో అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అవును సార్. అండ్ ఇక్కడ ఏంటంటే సార్ ద మోస్ట్ ఆఫ్ దెమ్ ఇక్కడ నేను చూసిన స్కామ్స్ లో మన వాళ్ళు అంటే సో యూజువల్ ఈ 2-3 సిచ్యువేషన్స్ లో కానీ వీళ్ళందరూ సో 3 పద్ధతులు వాడతారు సార్. ఒకటి క్యాష్, ఒకటి గోల్డ్, ఒకటి క్రిప్టో కరెన్సీ. Yeah. ఇవన్నీ ఏమైతుందంటే క్యాష్ అయినా కానీ అట్లీస్ట్ నెంబర్ బట్టి ట్రేస్ చేయొచ్చు, కానీ గోల్డ్ ను ఒకసారి మెల్ట్ చేసిన తర్వాత నువ్వు ట్రేస్ చేయలేవు. అవును. అండ్ క్రిప్టో కరెన్సీ ఏంటంటే క్రిప్టో కరెన్సీ నీకు నాకు పంపించేది మన ఇద్దరికి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికే కానీ తెలియదు. Yeah. సో అంటిల్ అంటేస్ మన ఇద్దరం ఓపెన్ చేస్తే తప్ప. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఓకే, ఓకే. సో ఇప్పుడు క్రిప్టో కరెన్సీ గోల్డ్ అడుగుతున్నాడంటే తప్పకుండా వాడు స్కామ్ చేస్తున్నట్టే. అట్లీస్ట్ క్యాష్ అయినా కానీ కొంచెం అటు ఇటు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆ నెంబర్స్ పట్టుకుని ఏదో. లేకపోతే ఈ రెండు అయితే మనం డన్ సార్. అంటే తప్పకుండా మనం స్కామ్ లైక్ గురి అవుతున్నామని. అండ్ ఈవెన్ అంటే ఇక్కడ ఏమైతుంది అంటే సార్ అంటే 60 years వాళ్ళని అయితే ఈజీగా వాళ్ళని ఈ స్కామ్ లేకి లాగొచ్చు అనే ఒక ఇంటెన్షన్ తో ఇవన్నీ చేస్తున్నారు. భయపెట్టొచ్చు. సో భయపెట్టచ్చు, భయపడిపోతారు త్వరగా. ఇవన్నీ ఏంటంటే ఒకటి చేసింటాడు, ఒకడు అరే నేను ఈజీగా $1,00,000 సంపాదించాను నువ్వు కూడా చేయరా అని అంటాడు వాడు. సో పక్కన వాడు సరేలే నా ఫీజు వస్తుందో లేకపోతే మా ఇంట్లో ఏదో ఒకటి చేసుకోవచ్చులే అనుకుని వాడు అది చేసేసింటాడు. అండ్ ఈవెన్ లాస్ట్ టైం కూడా మనం ఒకటి డిస్కస్ చేసాం ఈ నార్మల్ ఈ డోర్ డాష్, యూబర్ ఈట్స్ లో కూడా. సో అట్లనే ఇట్లా ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తారంట. వీళ్ళు ఒకటి సాఫ్ట్వేర్ అనేది రెడీ చేసి దాన్ని ఆన్లైన్ డెలివర్డ్ అని రాస్తారంట డెలివరీ కాకముందే చేసి. అది కూడా సుమారు $2 million, $3 million స్కామ్ చేస్తారు. వాళ్ళు కూడా మన ఇండియన్స్. సో వాళ్ళకి కూడా సుమారు 5-6 ఏళ్ళు మినిమం జైలు శిక్ష పడుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇలాంటి ఫ్రాడ్స్ లో మన వాళ్ళు ఇరుక్కుంటే అది బాధితులు అయితే, మా స్టూడెంట్ అనుకోండి, ఒక స్టూడెంట్ F1 వీసా మీద చదువుకోవడానికి వెళ్ళాడు. అక్కడికి వేరే వ్యక్తి మన దేశస్తులు కాకపోవచ్చు, వేరే దేశం చేసిన వాళ్ళు ఎవరైనా మనల్ని ఆ విధంగా మోసం చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్? ఉంటాయి సార్ తప్పకుండా. సో కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ సో నేను కూడా చాలా విన్నాను. సో అంటే ఇట్లాంటివే అంటే సో నేను నార్మల్ గా అంటే యూజువల్ మన ఇండియన్స్ కంతా సో మనం కొంచెం ఈ స్టూడెంట్ స్టేటస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం కదా సార్. అంటే నీ సిరీస్ టర్మినేట్ అయింది లేకపోతే వీసా రివోక్ అయిపోయిందని నార్మల్ కొంతమంది ఈ ఎంబసీ నుండి కాల్స్ చేస్తున్నామని చేసి ఆల్రెడీ సో మనం చూసుకుని ఈ సిరీస్ టర్మినేషన్ ఇష్యూ నుండి చాలా మంది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. సో కానీ సో మన వాళ్ళు ఏంటంటే కొంచెం చాలా స్మార్ట్ గా ఉంటారు. అంటే ఎందుకంటే బికాస్ ఆఫ్ అంటే అందరు స్టూడెంట్సే కాబట్టి ఇవన్నీ ఆన్లైన్ లో చదవడం కానీ చూడడం కానీ ఇవన్నీ నేర్చుకోవడం వల్ల సో వాళ్ళు ఏంటంటే ఎవరే కానీ దానికైతే ట్రాప్ లో పడలేదు ఇంతవరకు అయితే. సో చాలా ట్రై చేశారు. సో ఈ స్టూడెంట్ సిరీస్ టర్మినేషన్స్ లో కానీ వీసా రివోకేషన్స్ లో కానీ నువ్వు అర్జెంట్ గా నువ్వు ఇక్కడికి రా, ఇక్కడికి వస్తానే నాకు కాల్ చేయి, నీ వీసా రివోక్ అయింది లేకపోతే సిరీస్ టర్మినేట్ అయింది అని. సో కానీ మన వాళ్ళు అయితే ప్రస్తుతానికైతే ఎక్కడ ఆ ట్రాప్ లో పడలేదు అనుకుంటున్నాను. అంటే ద ప్రాబ్లం ఏంటంటే అంటే ఇక్కడ అంటే మన వాళ్ళు కూడా కొంతమంది సో అంటే నాకు ఇట్లా కాల్ చేసినప్పుడు కొంతమంది భయపడుతుంటారు. అంటే సో నీ అకౌంట్ లో ట్రాన్సాక్షన్స్ జరిగాయి అని కాల్ చేశారంట మన ఒక వ్యక్తికి. సో తను నా ఫ్రెండ్ ద్వారా ఇట్లా నాతో మాట్లాడాడు. సో నీ అకౌంట్ లోకి డ్రగ్స్ నుండి డబ్బులు పడ్డాయని. సో పడ్డాయని కొంచెం వాడు నాకు పూర్తిగా వాడి అకౌంట్ లో ట్రాన్సాక్షన్స్ ఏమి చెప్పడం లేదు. అంటే నీ దగ్గర ఏమేమి ట్రాన్సాక్షన్స్ పడ్డాయి నాకు కొంచెం క్లియర్ గా చెప్తే నేను ఈజీగా చెప్పగలను అదే నీ దాంట్లో పడ్డాయా లేవా అట్లీస్ట్ అమౌంట్స్ అన్న చెప్పు అంటే వాడు ఏది చెప్పడం లేదు. సో దట్ మీన్స్ అతను ఏదో ఒకటి హైడ్ చేస్తున్నాడు. సో అతనికి మేబీ లైక్ సో పార్ట్ టైం చేయడం వల్ల డబ్బులు రావడం కానీ లేకపోతే సో ఎక్కడన్నా యూబర్ కి డ్రైవింగ్ కి వెళ్ళడం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో తను చెప్పలేకపోతుంది. అదే వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళకు మనం తప్పు చేయకపోతే మనం ఎందుకు భయపడాలి? మనం తప్పు చేయడం వల్లనే కదా వాళ్ళందరూ కొంచెం ఎందుకు షివర్ కావాలి, ఎందుకు భయపడాలి?
సో అట్లాంటివి జరుగుతాయి తప్ప మన వాళ్ళకి అయితే ఇట్లా ఇంత పెద్ద స్కామ్స్ అయితే జరిగినట్టు నేను ఎక్కడ వినలేదు సార్. ఈ చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉంటే అలాంటి వాళ్ళ బారిన పడకుండా కూడా ఉంటాం. అస్సలు నేనైతే అదే స్టార్టింగ్ నుండి చెప్తున్నా సార్. అంటే ఈ చిన్న చిన్న దానికి అంటే మేబీ సో మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా కానీ ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటది. ఇప్పుడు మా లిమిట్ అనేది క్రాస్ అయిపోయాం మనం కానీ ఎవరైనా కానీ. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కానీ విపరీతంగా మన మీద సో ఐడెంటిఫై చేయాలి, వీళ్ళని వీసా రివోక్ చేయాలి అనుకున్న టైంలో కూడా మనం అందరూ ఇలాంటివి ఎందుకు చేయాలి? సి $2,000-3,000 మనం ఏదన్నా ఆలోచించిపోతే సో మనం $60,000-70,000 లోన్లు తెచ్చుకొని అది ఎప్పుడు కట్టగలం? మనకి ఏదన్నా జరిగితే మన పేరెంట్స్ ఎప్పుడు కట్టగలరు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళు కూడా. అవును సార్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది మా స్టూడెంట్స్, జాగ్రత్త పడతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.